గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే, ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ముందుగా ఇక్కడ టాప్ ఐటంగా తిరుమలలో నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించి, ముఖ్యంగా నిన్న ఈ అపచారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయబోతున్నాము, నిజాలు నిగ్గుదేల్చబోతున్నాము అని చెప్పేసి సీఎం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ తిరుమలలో అపచారంపై సిట్ అంటూ వార్తను హైలైట్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి అంటే మరోవైపు పొలిటికల్ విమర్శలు, జగన్కు పశ్చాత్తాపం లేదు అంటూ ఒకటి, దోషాలను తొలగించేందుకు ఇవాళ తిరుమలలో శాంతి హోమం ఉందట, దానికి సంబంధించి కూడా ఇందులోనే పొందుపరుస్తూ వార్తను హైలైట్ చేశారు. దేవాదాయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ, ప్రార్థనా మందిరాల్లో ఆమతం వారే ఉండేలా చట్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే, ఘర్షణల నివారణకు మీ కృషి భేష్ అంటూ మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబిచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత ఉండాలన్న అమెరికా, మాస్కో కీవ్ సందర్శనపై వివరించిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురు నేతల చర్చలివి అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి ఇక్కడ కూడా మనకు టాప్ ఐటంలో ఒకటిగా లడ్డు అపచారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడానికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ, లడ్డు అపచారంపై సిట్ దర్యాప్తు, ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం, వైసీపీ రాగానే ఇష్టానుసారం సభ్యుల నియామకం, టీటీడీలో 50 మందిని నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, కనిపించిన వారందరినీ ఎక్స్ అఫిషియో చేశారు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక రైట్ సైడ్ గనక మనం చూసినట్లయితే, హెచ్చరించిన మారలేదు అంటూ ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి పంపింది, టీటీడీ ల్యాబ్లో కల్తీని నిర్ధారించే పరికరాలు లేవు, ఇది సరఫరాదారులకు లాభించింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్, చర్చకు అపవిత్రం జరిగితే ఊరుకుంటావా, జగన్కు పవన్ సూటి ప్రశ్న అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా, చంద్రబాబు స్వార్థ రాజకీయం, జరగని తప్పుపై రాద్ధాంతం, ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ, కల్తీ నెయ్యిని వాడనే లేదు, ఇక అపచారానికి తావెక్కడా అంటూ ఈ వార్తనిచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు, కోట్లాది మంది భక్తుల మధ్యలో అనుమాన బీజాలు నాటారు. ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి, ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టండి, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి అంటూ ప్రధాని మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన విషయానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ టాప్లో చదరంగంలో స్వర్ణ చరిత్ర అంటూ, చెస్లో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది, మరెన్నో ట్రోఫీలు గెలిచింది, కానీ ఈ విజయం ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ఎంతో కఠినమైన పోటీ ఉండే చెస్ ఒలింపియాడ్లో భారత్ అద్భుతమే చేసింది. పసిడి డబుల్తో చరిత్ర సృష్టించింది. అవకాశాలను అందుకుంటూ, ఒత్తిడిని తట్టుకుంటూ మన క్రీడాకారులు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. భారత అబ్బాయిలు, అమ్మాయిల జట్లు రెండూ విజేతలుగా నిలిచాయి. అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ, గుకేష్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలతో కూడిన పురుషుల జట్టు ఓపెన్ విభాగంలో టైటిల్ గెలిచింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే. 9 నెలల్లో నేను ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాలో పర్యటించాలి. ప్రజల్లో ఉన్నవారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇవ్వాలి. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభా లెక్కించాలి. 4వసారి గెలవడానికే మోదీ జమిలి ఎన్నికలు తెస్తున్నారు. రేషన్ కార్డుపై ఎక్కడైనా సరుకుల పంపిణీ ఉంటుంది. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. రైట్ సైడ్ చూస్తే, ఘర్షణల నివారణకు మీ కృషి భేష్ అంటూ అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇద్దరి మధ్య, బైడెన్ మధ్య, మన ప్రధాని మోదీ మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించి, ముఖ్యంగా యుక్రెయిన్ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు చర్చించారు. సో ఈ క్రమంలో ఈ ఘర్షణల నివారణకు మీరు చేస్తున్నటువంటి కృషి భేష్ అని బైడెన్ అన్నారు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా,
కుటుంబానికో డిజిటల్ కార్డు, దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డ్. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నందునే ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన సిఎల్పి. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా అన్న మహేష్ కుమార్ గౌడ్. నిలబడదాం, బలపడదాం. మా కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. శాంతియుతంగా సమస్యల పరిష్కారం, భద్రత, సాంకేతిక, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యాలు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ బ్యానర్ ఐటంగా సామాన్యుడి గుండెల్లో హైడ్రా గుణపం అంటూ ఈ వార్తనిచ్చారు. దేవుడా ఈ సర్కారు మా సావుకు వచ్చింది అంటూ ఈ హైడ్రాలో భాగంగా, హైడ్రా కూల్చివేతల్లో భాగంగా కొందరు సామాన్యుల ఇల్లు పోయినటువంటి క్రమంలో వారు పడ్డ ఆవేదన ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి ఆక్రందన ఇది అంటూ ఆమిన్పూర్, కూకట్పల్లిలో 3 చోట్ల చర్యలు, నల్లచెరువు కింద 16 ఆక్రమణల తొలగింపు, కృష్ణారెడ్డిపేటలో 3 కమర్షియల్ భవనాలపై బుల్డోజర్లు, పటేల్గూడలో 25 భవనాలు నేలమట్టం, కాళ్లా వేళ్లా పడ్డా కనికరించని హైడ్రా అధికారులు, ఇల్లు కూలి నడి రోడ్డుపైకి నిండు గర్భిణి, 3 రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవాఖానా కూల్చివేత, సామాన్యులకు సమయం ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లపైకి, నివాసం ఉంటే కూల్చబోమన్న రంగనాథ్ మాట ఉత్తుత్తదే అంటూ ఈ వార్తనిచ్చారు. బ్యానర్ ఐటం విషయానికి వస్తే, 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. జంక్షన్ టెన్షన్ అంటూ, చౌటుప్పల్లోనూ RRR భూమాయ అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్, వెలుగు చూద్దాం. వెలుగు చూసినట్లయితే పైన టాప్లో పేరు పక్కనే చెస్లో ఇండియా స్వర్ణ చరిత్ర అంటూ ఒలింపియాడ్లో పురుషుల, మహిళల జట్లకు గోల్డ్, వరంగల్ క్రీడాకారుడు అర్జున్కు వ్యక్తిగత స్వర్ణం, తక్కువ ఇచ్చుడు అమాంతం పెంచుడు అంటూ కాంట్రాక్టుల విషయంలో గత సర్కార్ నిర్వాకం ఇది, గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, ఎంక్వైరీకి రంగం సిద్ధమంటూ, లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు, రూల్స్కు విరుద్ధంగా అయినోళ్లకే కాంట్రాక్టులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరవీరుల స్మారక జ్యోతి, సచివాలయ నిర్మాణంలో కమిషన్ల దందా నడిచింది అంటూ ఒక కథనాన్ని వెలుగు ప్రచురించింది. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లకు కోట్లు ఇన్సెంటివ్లు, అగ్గువకే భూముల అప్పగింత, అన్నింటిపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఇక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఈ విషయంపై. పార్టీలో కష్టపడ్డ వారికి, ప్రజల మధ్య ఉన్నోళ్లకే పదవులుంటాయి. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి. సీఎల్పీ సమావేశంలో పార్టీ ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం. పీసీసీ చీఫ్ పదవిని బాధ్యతగా భావిస్తాన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి అన్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇక హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ కూడా తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి వార్తనే హైలైట్ చేస్తూ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టు ప్రోబ్ తిరుమల లడ్డు అడల్ట్రేషన్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, 4 killed in US mass shooting. Our message is clear, Quad is here to stay, మోడీ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.